మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరొక పర్యాయం మనందరం కూడా విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై, ఆయన నామాన్ని ఘనపరచడానికై, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత మరి ప్రేమింపబడి క్రీస్తులో భద్రం చేయబడిన మీ అందరికీ ప్రభునామును బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మన విధంగా కూడి ఉండటం గొప్ప భాగ్యం. చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచే విధానం బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాట మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. యూదాపత్రిక 1వ అధ్యాయం. యూదాపత్రికలో ఒక అధ్యాయం ఉంటుంది. 12వ వచనంలో 12వ వచనం 13వ వచనాన్ని మనం చూద్దాం. వీరు నిర్భయముగా మీతో శుభోజనము చేయించు, మీ ప్రామిదులో దొంగమెట్లుగా ఉండ దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనములో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పత్రిక యూదా రాశాడు. యూదా అంటే యూదా ఇస్కరియోతు కాదు. యూదా అంటే తద్దయి కాదు. ఈ యూదా ఎవరంటే శిష్యులలో ఒకడు కాదు. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభుల వారికి సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తమ్ముళ్ళలో ఒకడు. అంటే మరియా యేసు ప్రభుల వారిని కనిన తర్వాత యోసేపు మరియులు వివాహం చేసుకుని వారు మరలా దైవ కృపను బట్టి కొంతమంది పిల్లలను కలిగి ఉన్నారు. అలా కలిగి ఉన్న వారిలో వీరొకరు. వారు ఆడబిడ్డలను కలిగి ఉన్నారు, మగబిడ్డల్ని కలిగి ఉన్నారు. అయితే వారు యేసు ప్రభుల వారి యొక్క సహోదరులు కానివ్వండి, సహోదరులు కానివ్వండి, యేసు ప్రభుల వారు బ్రతికి ఉన్నంత కాలం కూడా వారు యేసు ప్రభుని అంగీకరించిన వారు కాదు. యేసు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని అంగీకరించినటువంటి వారు కాదు. వారు అంగీకరించలేదు. యేసు ప్రభుల వారి యొక్క మాట వారు అంగీకరించలేదు. యేసు వారి యొక్క దైవత్వాన్ని వారు అంగీకరించలేదు. కానీ యేసు ప్రభుల వారు కల్వరి శిలువలో రక్తం గార్చి సమాధి చేయబడి 3వ దినాన మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుల వారి యొక్క సహోదరులు యేసునందు విశ్వాసించడం మనం మొదలుపెట్టారు. యేసు వారి శిష్యులుగా మరి సువార్తను ప్రకటించటం ప్రారంభించారు. అలా సువార్త ప్రకటించి యేసు ప్రభుల వారి సహోదరులలో ఒకరిద్దరు పత్రికలు కూడా రాశారు. అందులో ఒకడు యూదా అనుకుంటే మరొకడు యాకోబు. వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభుల వారి యొక్క సహోదరులే. యేసు ప్రభుల వారు మరణించిన తర్వాత యేసును వెంబడించినటువంటి వారు. యేసు ప్రభుల వారు మరణించిన తర్వాత యేసు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని అంగీకరించినటువంటి వారు. వీరిద్దరూ కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక చోట్ల సువార్త ప్రకటించారు. ప్రధానంగా యూదా మనం నేర్చుకుంటున్నాం కనుక యూదా పర్షియా ప్రాంతంలో సువార్త ప్రకటించి ఆ పర్షియా ప్రాంతంలో మరి దారుణంగా కర్రల చేత కొట్టబడి గొడ్డలతో తల నరకు వేయబడి చంపబడ్డాడు. కర్రలతో కొట్టారు. చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గొడ్డలతో తల నరికారట, అంటే తల మీద కొట్టారు. అలాగున యూదా హతసాక్షుడయ్యాడు. ఈ యూదా సువార్త ప్రకటించుచున్నటువంటి కాలంలో
మీకు ఓ మంచి మాట చెబుతాను. యేసు యొక్క దైవత్వాన్ని అంగీకరించకపోవటం సాధారణంగా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ అది ఆయన సోదరులు కూడా చేశారు. వారి సోదరులు మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించారు. ఈరోజు యేసువారు నిజదేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మరణం గెలిచాడు అని చెప్పడానికి ఆయన సొంత సోదరులే ఆయన అంగీకరించడం ఒక సాధారణమైనటువంటి సాక్షిగా మనం తీసుకోవచ్చు. ఈ లోకంలో యేసు దైవత్వాన్ని అంగీకరించుకుని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతి నాలుక యేసు దేవుడని అంగీకరిస్తుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యూదా పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదా ప్రారంభంలో ఓ మాట చెప్తాడు. చూడండి 3వ వచనంలో, ప్రియులారా మీ అందరికీ కలిగేడు రక్షణ గురించి నేను రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఈ పత్రిక రాయడం మొదలుపెట్టిన తర్వాత అసలు పత్రిక ఎందుకు మొదలెట్టాడు అంటే, యోధా రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడట. దేని గురించి అంటే రక్షణ, మనందరికీ కలిగేటువంటి రక్షణ ఎలా కలుగుతుందో దాని గురించి తన కలిగి ఉన్నటువంటి అనుభవంలో నుండి కొన్ని విషయాలు రాద్దాం అనుకున్నాడట. కానీ ప్రభువారు అతని యొక్క ఆలోచన మార్చి మరొక మాట రాయించాడు. ఒకసారి అప్పగింపబడేటువంటి బోధ గురించి మీరు పోరాడాలి అని దాని గురించి రాయటం మొదలెట్టాడు. అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, సేవకుడు ఏది చెప్దామనుకున్నా, ఏది చేద్దామనుకున్నా అది అతని చేతిలో ఉండదు. దేవుడే సేవకు నడిపించేవాడు, దేవుడే సేవకుని చేత మాట్లాడించేవాడు. మీకు మంచి మాట చెబుతారు. చాలా పర్యాయాలు నేను వాక్యాన్ని సిద్ధపరచుకుని ఇక్కడ తెచ్చుకుని పేపర్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ప్రభు అంటాడు, అది నోరు పూసుకొని పక్కన పెట్టి ఇంకోటి చెప్పు అంటాడు. దేవునికి స్తోత్రం. నిజమే. పోయిన శుక్రవారం అభిషేక కూటంలో నేను ఒక చక్కటి శుభవర్తమానం చెప్పడానికి, మంచి వర్తమానం చేయడానికి సిద్ధపడి వెళ్ళాను. అంతా రాసుకొని వెళ్తే ఆ ప్రొద్దున్న దేవుడు మాట్లాడటం మొదలెట్టాడు. నువ్వు అది కాదు చెప్పాల్సింది, కీర్తన 33 నుంచి 23 నుంచి చెప్పు అన్నాడు. అది చాలాసార్లు చెప్పేది అంటే ఎందుకు వచ్చిందిలే, ఆ 23లో మాత్రం ఏముందా, ఇదే చెప్తారని నేను అనుకుని ఆడికి వెళ్ళిన తర్వాత నోట్లోంచి మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఇదే చెప్పమన్నాడు. అప్పుడు 23 చెప్పడం మొదలుపెట్టాను. 23లో ఒక వచనమే చెప్పాను, ఒక వచనంలో ఒక భాగమే చెప్పాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్న మాట ఇంచుమించు 1:10 నిమిషాలు వాక్యం చెప్పాను. సిద్ధపడకుండా గంట వాక్యం చెప్పడం అంటే మాటలేం కాదు. దేవునికి స్తోత్రం. సిద్ధపడకుండా ఇంచుమించు 30-40 వచనాలు చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సేవకుడు దేవుడి యొక్క బూర వంటివాడు, దేవుడి చేతిలో ఒక ఆయుధం వంటివాడు, దేవుడి చేతిలో ఒక పనిముట్టు లాంటివాడు. సేవకుని దేవుడు ఎలాగైనా వాడుకుంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. చాలామంది అంటారు, మా పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నాడండి అంటారు, మా పాస్టర్ గారు మా గురించే చెప్తున్నాడండి అంట. మీరు కూడా చాలామందికి చెప్పే ఉంటారు కదా, మా పాస్టర్ గారు మమ్మల్ని అంతమాట్లు మేము ఏం చేస్తే ఈ వారం ఇచ్చేసామనుకోండి మళ్ళీ వారం చెప్పేస్తారు. ఇవాళ రామాలయం దగ్గర కనబడితే రేపు చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం కదా. ఇవాళ మేము భోజనం తిన్నామా రేపు అయిపోతాం మేము పని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దేవునికి స్తోత్రం కదా. నీకు మంచి మాట చెబుతాను వినండి జాగ్రత్తగా. సేవకుడు అంటే, సేవకుడు సంఘము చేత పోషింపబడుతున్నవాడు. నేను పోషించబడడానికి
మీరిచ్చే కానుకలే కారణం, మీరు తెచ్చేటువంటి అర్పణలే కారణం. మేము మంచి కారులో తిరిగినా, మంచి బండి మీద తిరిగినా, సిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగినా, సైకిల్ మీద తిరిగినా దానికి కారణం సంఘమే. మీరిచ్చే కానుకలే మాకు జీవనాధారం. అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాం మేము? నా మాట మీకు అర్థమవుతుందా? మీరు ఇచ్చే కానుకలు ఎందుకు పోగొట్టుకుంటాం? తిడితే కానుక ఇస్తాడా? ఒకవేళ పోయిన జరిగినటువంటి గురువారం ఎక్కడికో వెళ్ళావు, స్తోత్రం, ఆదివారం వస్తే పాపక్షమాపణ కోసం 500 కానుక కట్టుకొచ్చావు. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళావు చచ్చిపోతాను గట్టిగా చెప్పాను అనుకోండి, 500 లోపల ఎట్టేసుకుని 10 రూపాయలకి 5 వేద్దాం కదా. నన్ను తిట్టావు కాబట్టి నేను 500కి వేయాలి, నీకు 10 రూపాయలు అయితే ఎక్కువ అన్నట్టు 10 రూపాయలు కానుక. అదే నువ్వేం చేసుకున్నా నాకేం పర్లేదు, నువ్వు ఎలా చచ్చినా పర్లేదు, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను పోషించునుగాక, నిన్ను బలపరచునుగాక, నిన్ను స్థిరపరచునుగాక, నీ పాపాలన్నీ కడిగివేయునుగాక అని పొగుడుతూ మాట్లాడాను అనుకోండి, 500 నీకు 500 కలిపేస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడు డబ్బులు ఎక్కువ ఏ మాటలకు వస్తాయి ఆ మాటలే వాడతాం. మీరు డబ్బులు పోగొట్టుకోలేం కదా. కానీ ఇక్కడ మేము మనుషులను సంతోషపరచడానికి ఇక్కడ లేవు. ఇక్కడ మేము ఎందుకున్నామంటే దేవుణ్ణి సంతోషపరచడానికి మాత్రమే ఒకడున్నాం. మనుషులకు ఇష్టమైన మాటలు కాదు మేము చెప్పాల్సింది, దేవుడు చెప్పమన్న మాటలు మాత్రమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పమన్న మాటలు చెబితే దేవుడు సంతోషిస్తాడు, దేవుడే మమ్మల్ని పోషిస్తాడు, దేవుడే మమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడే మమ్మల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఏమో దేవుడు మాట్లాడమన్న మాటలు మాట్లాడితే అవి మిమ్మల్ని ఆదరిస్తాయేమో, మిమ్మల్ని బలపరుస్తాయేమో, మిమ్మల్ని సరి చేస్తాయేమో, మిమ్మల్ని స్థిరపరుస్తాయేమో. నా మాటలు ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు, దేవుని మాటలు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు తండ్రి తను ప్రేమించు కుమారుని శిక్షించినట్లుగా దేవుడు తను ప్రేమించి వారిని ఖచ్చితంగా హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఒకవేళ జరగట్లేదంటే దేవుడు నిన్ను ప్రేమించటం లేదు అని అర్థం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ యూదా ఒకటి రాద్దాం అనుకున్నాడట, మరొకటి చెప్పాల్సి వచ్చేది, మరొకటి రాయాల్సి వచ్చేది. సేవకుడు ఒకటి చెప్దాం అనుకుంటాడు, మరొకటి చెప్పవలసి వస్తుంది. అలా చెప్పవలసి వచ్చినప్పుడు, అలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మనుషుల ప్రేరణ వలన జరిగింది కాదు, దైవ ప్రేరణ వలన జరిగింది. దేవుడి ఉద్దేశంలో నుంచి వచ్చింది, దేవుని నోటిలో నుంచి వచ్చింది, దేవుని ఆవేశం వల్ల కలిగింది అని మనము వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ యూదా రక్షణ గురించి రావడం మానేసి ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ కోసం మనం పోరాడాలి. ఎందుకు పోరాడాలి అంటే అబద్ధ బోధకులు వచ్చారు, త్రోవ తప్పి తిరిగే నక్షత్రాలు లాంటి వాళ్ళు వచ్చారు, అలలు చేత కొట్టబడే వంటి వారు వచ్చారు. లేకపోతే ఇంకా అంటాడు, అక్కడ రాస్తుంటాడు, మార్గ తప్పి తిరుగు చుక్కల్లాంటి వాళ్ళు వచ్చారు, గాలి కట్టి ఇటు కొట్టుకుని పోయి నిర్జల మేఘం లాంటి వాళ్ళు వచ్చారు. ఇలాంటి వాళ్ళు వలన బోధ పాడవుతుంది, ఉపదేశం పాడవుతుంది. మీ ప్రవర్తన కాచుకోవాలి, మీ భక్తి కాచుకోవాలి, మీ భక్తి కాపాడుకోవాలి, ఉపదేశంలో నిలబడాలి అని చెబుతూ అపోస్తుడైనటువంటి ఈ యూదా మరొక మాట రాస్తూ ఉన్నాడు. ఆ 12వ వచనంలో రెండో చివరి మాటలు అంటాడు, 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారట? 2 మార్లు చచ్చి వేళ్లలో నుంచి పెళ్ళగింపబడిన చెట్లులాగున్నారు అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అసలు మరణం ఎన్నిసార్లు ఉంటుంది? చాలామంది అంటారు, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా చచ్చిపోవాలనిపిస్తే ఇవాళ చచ్చిపోతాను, ఇవాళ చచ్చిపోతే రేపటికి అసలు రెండోది ఎందుకు ఉంటుంది? అసలు ఇవాళ చచ్చిపోతాం, రేపు ఎందుకు చచ్చిపోతాం? మళ్ళీ
అసలు నేను మళ్ళీ బతికించేవాడు ఎవడు నేను కదా? నీకు సరదాగా ఉండి ఆర్పిక్ తాగేసి ఫినాయిల్ తాగేసి ఇంకేంటి ఇది తాగేస్తారు కదా ఇప్పుడు, గైసెలు తాగేసి పచ్చమని తాగేసి చచ్చిపోతే రేపు ఇవాళ చచ్చిపోతే రేపు 2 అంటే కుదరదు. ఇక అదొకటే, నువ్వు మళ్ళీ బతకో. దేవునికి స్తోత్రం కదండి. అంటే అది తాగేసిన తర్వాత అనిపిస్తుంది అంటే ఇవని నేను మళ్ళీ బతికితే బాగుంటుంది. చాలామంది తాగేసిన తర్వాత చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది, అలా ఆయన నన్ను ఎలా బతికించండ్రు అంటాడు. ఇంకెలా బతికేస్తావు, ఇంకేం అవ్వదు, ఇక సీటు కాలిపోయింది. దేవునికి స్తోత్రం. నీ సీటు కన్ఫర్మ్ అయిపోయింది, నీకు సీటు కన్ఫర్మ్ అయిపోయింది ఇక రైల్లో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు చచ్చిపోతే రేపు ఉండడానికి లేదు, ఒకసారే మరణం. కానీ బైబిల్లో యూదా అంటాడు ఈ చెట్టు 2 సార్లు చచ్చిపోయిందట. అసలు దేని గురించి ఈ మాట రాస్తున్నాడో ఈరోజు కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తే, చాలా క్లుప్తంగా నేను చెప్తాను. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పేసి వదిలేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ యొక్క వాక్యంలో చాలా పర్యాయాలు పోలికతో రాయబడ్డాయి, సాదృశ్యంగా రాయబడ్డాయి. ఉదాహరణ మీకు చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు 7 ఉపమానాలు చెప్పారు. అందులో పరలోక రాజ్యం గురించి ఉపమానం చెబుతూ, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడినటువంటి వలను పోలి ఉన్నది అన్నాడు. ఆ వలలో చాలా చేపలు పడ్డాయి, చేపలు వలలో ఒడ్డుకు లాగాడు అని చెప్తూ, ఆ ఒడ్డుకు వచ్చినటువంటి చేపలు తనకు నచ్చినటువంటి చేపలని బుట్టలో వేసుకున్నాడు, మిగతాయి పడేసాడు ఆయన. ఇక్కడ పరలోక రాజ్యం అర్థం అవ్వాలంటే అక్కడ వల అర్థం అవ్వాలి. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారో అర్థం అవ్వాలంటే ఆ వలలో పడ్డ చేపల గురించి అర్థం అవ్వాలి. అంటే ఇది పోలికతో రాయబడినటువంటి మాటలు. 128వ కీర్తన మనం చూస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అన్నాడు. అంటే నీ భార్య ఎలాగుంటుందో నీకు అర్థం కావాలంటే ద్రాక్షవల్లి గురించి నీకు అర్థం కావాలి. ఇది పోలికలో రాయబడినటువంటి మాట. ఆ కింద ఇంకో మాట అంటాడు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లలు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో నీకు తెలియాలంటే ఒలీవ మొక్కల గురించి నీకు తెలియాలి. అంటే ఇది పోలికతో రాయబడినటువంటి మాటలు. అలాగే ఇక్కడ ఈ యూదా చెట్ల గురించి రాస్తూ అన్నాడు, ఇది చెట్టట 2 సార్లు చనిపోయి పెళ్ళగింపబడినటువంటి చెట్టులాగా ఉన్నారు ఇల్లు అన్నాడు. ఈ 2 సార్లు చచ్చిపోవడం ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అసలు చెట్టు ఎవరికి పోల్చబడింది అంటే, చెట్టు బైబిల్లో ఒక మనుషునికి పోల్చబడింది, నరునికి పోల్చబడింది. అంటే చెట్లు అంటే నరులకు పోల్చబడినటువంటి మాటలో 2 మరణాలు ఉన్నాయి. ఒక మరణము, రెండవ మరణం, ఒక మరణం తర్వాత రెండవ మరణం. అంటే ఒకసారి చచ్చిపోయిన తర్వాత ఇలా చేయాల్సి వస్తే రేపు 2 అంటారు, అలాంటిది ఏమిది. ఈ 2 మరణాల గురించి ఈరోజు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నరులకు వచ్చేటువంటి మొదటి మరణం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగట? మనం ఎలా చచ్చిపోయిన వారంగా ఉన్నాం? మన పాపముల చేతను మన అపరాధముల చేతను చనిపోయిన వారిగా ఉన్నాం. మనుషుడు మరణానికి పాత్రుడయ్యాడు. ఎప్పుడు? పాపం చేయటం వలన. ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు, మీరు అన్ని తినండి కానీ అది తినొద్దు, ఆ తిన్న రోజున మీరు చస్తారు అని చెప్పాడు. ఆ తిన్న రోజున చావలేదు కానీ మీద వారికి మరణం అనేటువంటిది వచ్చింది. ఆ కలిగినటువంటి మొదటి మరణం ఏంటంటే దేవుని నుండి దూరం అయిపోవటం, నరకానికి దగ్గర అవటం, విశ్వాసానికి దూరం అవటం, భక్తికి దూరం అవటం. ఈ మరణం అందరికీ కలిగే మరణం. సమస్తమైన మానవాళి ఈ మరణములో ఉన్నారు. సమస్తమైన మానవాళి ఈ మరణాన్ని అనుభవిస్తున్నారు. అందుకనే శ్లోకాల్లో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం మనకు కరెక్ట్గా గుర్తు తెలియదు కానీ ఆ శ్లోకంలో ఒక మాట ఉంటుంది, మేము మరణములో ఉన్నాం, మమ్మల్ని జీవులోనికి నడిపించు. మేము చీకట్లో ఉన్నాం, అశుతోమ సద్గమయ,
మేము మరణంలో ఉన్నాం, జీవులో నడిపించు, చీకట్లో ఉన్నాం, వెలుగులో నడిపించు అనే ఒక శ్లోకం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనుషుడు మరణములో ఉన్నాడు. వాడు బ్రతికే ఉన్నాడు కానీ వాడి బ్రతుకంత మరణములోనే ఉంది. మరణానికి పాత్రుడై ఉన్నాడు. ఎందుకు మరణం అంటే వాడు చేసినటువంటి పాపము, వాడు చేసినటువంటి అతిక్రమము, వాని జన్మ కర్మ పాపములు వాడిని మరణమునకు పాత్రుని చేశాయి. అందుకని బైబిల్ అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగట? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. ఈ లోకంలో సమస్త మనుషుడు పాపం చేయటం ద్వారా మరణాన్ని తొలి తెచ్చుకున్నాడు. నీకు మంచి మాట చెబుతాను. ప్రపంచంలో రాత్రి లెక్క చూశాను, నేను రాత్రి చూశాను. ఆ లెక్క ఏంటి చెప్తాను చూడండి. ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయంట. 195. 7,300 భాషలు ఉన్నాయట. తర్వాత ప్రపంచంలో 4,300 పైచిలుకు మతాలు ఉన్నాయట. 4,300 పైచిలుకు మతాలు. దేవునికి స్తోత్రం. మనకు తెలిసి 2, 3. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మతం కనబడుతూ ఉంటుంది, ఒక కొత్త పద్ధతి కనబడుతూ ఉంటుంది. 4,300 మతాలు పుట్టుకు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనుషుని యొక్క పాపభీతి. మనుషునికి అనుకున్నాడు, మనుషునికి తెలుసు, మనుషునికి అర్థమయ్యింది ఏంటంటే నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, ఈ పాపము నన్ను నరకానికి తీసుకెళ్తుంది, ఈ నరకంలో నన్ను పడవేస్తుంది, ఈ పాపం నుండి నన్ను తప్పించే ఒక నాథుడు కావాలి, ఈ పాపం నుంచి బ్రతికించే నాథుడు కావాలి, ఈ నరకము నుండి ఈ మరణము నుండి తప్పించే ఒక నాథుడు కావాలి అని మనుషుడికి అర్థమైంది. కనుకనే మనుషుడు దేవుడిని ఎత్తడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతున్నప్పుడు వాడిని కనబడిన ప్రతి దాన్ని దేవుడు చేశాడు, వాడిని కనబడిన ప్రతి బలవంతుని దేవుడు చేశాడు, వాడిని కనబడిన ప్రతి బలమైన దాన్ని దేవుడు చేశాడు, వాడిని కనబడిన ప్రతి శక్తిని బలవంతు దేవుడిని చేశాడు. అలా దేవుడు చేస్తూ మనుషులు 4,300 మతాలను కనిపెట్టారు, 3 కోట్ల దేవతలను కనిపెట్టారు. అయినప్పటికీ మనుషుని యొక్క పాపానికి విరుగుడు కనిపెట్టలేకపోయాడు. ఏ మనుషుడైనా పూజించినటువంటి దేవుడు అనబడిన వాడు ఎవడైనా సరే, నేను మనుషుల పాపం కోసం వచ్చాను, నేను మనుషుల పాపం రక్షించడానికి వచ్చానని చెప్పిన వాడు ఒక్కడును కూడా లేడు. నీ పాపం తీయడానికి వచ్చానని చెప్పిన వాడు ఒక్కడును లేడు. మనుషులందరూ మరణంలో ఉన్నారు, పాపంలోనే ఉన్నారు. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులందరూ పాపంలో ఉన్నారు, మనుషులందరూ మరణానికి పాత్రులుగా ఉన్నారు, చనిపోయిన వారిగా ఉన్నారు, మరణంలో ఉన్నారు. ఇది మొదటి మరణం. ఇది మనుషులందరికీ కలుగుతున్నటువంటి మరణం. ఈ మరణములో క్రీస్తు ప్రభు వారు చక్కటి మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకప్పుడు చచ్చిన వారుగా ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని ఏం చేశాడట? బ్రతికించాడట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే క్రీస్తులో ఉన్నవాడు బ్రతికింపబడినటువంటి వాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 7వ వచనంలో చివరి మాటలు అంటాడు. 7వ వచనంలో చివరి మాట అంటాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగట? ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఎలా చేస్తుందట? పవిత్రులుగా చేస్తుందట. ఇదే మాట గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా మాట్లాడాడు. ఆయన స్వయంగా మాట్లాడిన మాట చెప్తాడు చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక జీవములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్తున్న మాట.
నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచినవాడు, నా మాట వినాలి, విశ్వసించాలి. విశ్వసించిన వాడు మరణములో నుండి జీవములోనికి దాడుతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఎందులోంచి ఎందులోకి దాడుతున్నాడు? మరణములో నుండి జీవంలోనికి దాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? మాట వినని వాడు ఎక్కడున్నాడు? వాక్యం వినని వాడు ఎక్కడున్నాడు? క్రీస్తుని అంగీకరించిన వాడు ఎక్కడున్నాడు? మరణములోనే ఉన్నాడు. మరణం వాడి మీద ఏలుబడి చేస్తుంది, పాపం వాడి మీద ఏలుబడి చేస్తుంది, అపవాది వాడి మీద ఏలుబడి చేస్తుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు మాట విన్నావో, క్రీస్తుకు లోబడ్డావో, ఆయన విశ్వసించావో, ఆయన రక్తంలో కడగబడ్డావో, అప్పుడు నీవు మరణములో నుండి జీవములోనికి దాటేశావు. ఇక మరణము నీ మీద ఏలుబడి చేయదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే ఒకప్పుడు చచ్చిపోయినటువంటి చెట్టు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చెట్టు ఏమవుతుంది? ఇప్పుడు చెప్పట్లేదు, చిగురించటం మొదలుపెట్టింది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకప్పుడు మరణంలో ఉన్నటువంటి మనలను క్రీస్తు రక్తము మనల్ని పవిత్రపరిచింది. క్రీస్తు రక్తం మనల్ని పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది, జీవంలోనికి నడిపించింది, అపవిత్రతలో నుంచి పవిత్రతలోకి నడిపించింది, నీతిమంతులు చేసింది, జీవములోనికి నడిపించింది. మనం ఇక మరణములో ఉన్నవారం కాదు, మనం ఇక జీవములో ఉన్నవారం. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం అపవిత్రులము కాదు, పవిత్రులము. ఒకప్పుడు వెలివేయబడి స్థితిలో ఉన్న వారము, ఇప్పుడు రక్షింపబడినటువంటి వారము. ఒకప్పుడు లోకంలో ఉన్న వారము, ఇప్పుడు ప్రత్యేకపరచబడిన వారము. ఒకప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉన్న వారము, ఇప్పుడు చిగురింపబడుతున్నటువంటి స్థితిలో ఉన్న వారము. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. వినిన వాక్యాన్ని మరుదులు నాటింపచేయండి, నీ కృప చేత నడిపించండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభా ఇగో నీ బిడ్డలు ప్రభా ఆధ్యాత్మికమైన స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ అయ్యా ఇగో తండ్రి మరణానికి దగ్గరగా ఉన్నారేమో, అయ్యా నీకు దూరం అయిపోతున్నారేమో నాయన. ఈరోజు వారి ఆశక్తిని బలపరుచుకుంటూ విశ్వాసాలు బలపరచబడడానికి సహాయం చేయండి. నీ కృప చేత సంధించి మీరు మహిమ పొంది నీ ఆత్మలు స్థిరపరచమని అయా ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా ప్రభువు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం.